హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీయే నీ గోల్ టాస్క్లో వైల్డ్ కార్డ్స్తో పాటు సుమన్ కూడా కెప్టెన్సీ రేస్లో నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇక కెప్టెన్సీ రేస్లో మొదటి లెవెల్లో బిగ్ బాస్ అదిరిపోయే టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 6 మందిని 3 గ్రూపులుగా విభజించి టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ ఏమిటి అంటే యాక్టివిటీ ఏరియాలో ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 పేర్స్లో నుంచి ఒక్కొక్కరు అంటే ఒక్కొక్క జంటలో నుంచి ఒక్కొక్కరు ఒక బాక్స్లో పడుకోవాలి. ఆ బాక్స్కి లాక్ వేస్తారు. అలాగే గార్డెన్ ఏరియాలో ఆ బాక్స్కి సంబంధించినటువంటి ఒరిజినల్ కీస్తో పాటు కొన్ని ఫేక్ కీస్ కూడా కలిపి ఉంటాయి. సో ఇంకొక జంటలోని ఇంకొకరు ఇక్కడ ఆ బాక్స్కి సంబంధించినటువంటి ఒరిజినల్ కీని వెతుకుతూ అక్కడికి యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి వారి జంటకు సంబంధించినటువంటి మరొకరు పడుకొని ఉన్న బాక్స్ని సరైన కీతో ఓపెన్ చేయాలి. అలా ఎవరైతే ముందుగా అంటే ఏ జంట అయితే ముందుగా బాక్స్లో నుంచి ఓపెన్ చేసి బయటకు వస్తారో వారు ఈ టాస్క్ విజేతలుగా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ టాస్క్ ప్రారంభం అవగానే అందరూ కూడా కీ కోసం ఒక్కరూ కూడా కీ కోసం తమ ప్రయత్నాలు అయితే చేశారనే చెప్పాలి. ఇక ఈ టాస్క్లో ఎవరెవరు పెయిర్ అయ్యారు అంటే సుమన్ శెట్టి, గౌరవ్ ఒక పేరుగాను, ఆయేషా అలాగే రమ్య ఒక పేరుగాను, మాధురి, సాయి శ్రీనివాస్ ఒక పేరుగాను ఉంటే ఇక టాస్క్లో భాగంగా బాక్స్లో పడుకున్నది సుమన్ శెట్టి, అలా మాధురి, రమ్య. ఇక కీ వెతుకుతున్నవారు ఎవరు అంటే గౌరవ్, ఆయేషా, సాయి శ్రీనివాస్. సో ఈ టాస్క్లో మొదటి లెవెల్ అంటే కెప్టెన్సీ రేస్లో అయినటువంటి మొదటి లెవెల్ టాస్క్లో విజయం సాధించింది సుమన్ శెట్టి, గౌరవ్ టీం అనే చెప్పవచ్చు. గౌరవ్ చాలా వేగంగా ఒరిజినల్ కీని కనిపెట్టి బాక్స్ ఓపెన్ చేసి సుమన్ శెట్టిని బయటకు తీసుకురావడంతో మొదటి రౌండ్లో సుమన్ శెట్టి, గౌరవ్ అయితే విజయం సాధించి క్యాప్టెన్సీ టాస్క్లో ముందుకైతే వెళ్ళారు. ఇక రమ్య, మాధురి, ఆయేషా, సాయి శ్రీనివాస్ ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి అవుట్ అయితే అవ్వడం జరిగింది. సో ఫైనలీ కెప్టెన్సీ కంటెండర్స్గా సుమన్ శెట్టి అలాగే గౌరవ్ అలాగే నిఖిల్ తన పవర్ను యూజ్ చేసుకొని 3వ క్యాప్టెన్సీ కంటెండర్గా అయితే నిలవడం జరిగింది. మరి ఈ ముగ్గురిలో ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్ అయితే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.